ఇంత లేతగా ఉన్న ఆనపకాయ దొరికితే మాత్రం మీరు కూడా ఇలా కూర చేసి చూడండి. ఎంత బావుంటుందో మీకే తెలుస్తుంది. ముందుగా లేతగా ఉన్న ఆనపకాయని తీసుకొని నీళ్లతో శుభ్రంగా కడిగేసి, ఇలా బెజ్జాలు పెట్టి వండుకోవడం వల్ల ముక్క కూరలో ఉడికినప్పుడు మసాలా అంతా పీల్చుకొని మరింత జ్యూసీగా, రుచిగా తయారవుతుంది. ఇప్పుడు మరీ పెద్దగా కాకుండా, మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఇలా ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు ముక్కలు వేసి చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా బంగారు రంగులోకి మారిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మనం కోసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి అంతా బాగా కలిసేలాగా గరిటెతో కలిపేసి మూత పెట్టి చిన్న మంట మీద మగ్గించుకోవాలి. ఈ ముక్కలు మగ్గేలోపుగా ఇప్పుడు మిక్సీ జార్‌లో ఒక యాలుక, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, అర స్పూను ధనియాలు, పావు స్పూను జీలకర్ర, కొన్ని మిరియాలు, 8 జీడిపప్పులు, కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఒకసారి గ్రైండ్ చేసి, కొద్దిగా నీళ్లు పోసి, ఒక టమోటా ముక్కలు కూడా వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోగా ఆనపకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్టు మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకొని ఒకసారి కలిపేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మీ రుచికి తగ్గ ఉప్పు, చిన్న టీ గ్లాసు నీళ్లు పోసి, కొద్దిగా కరివేపాకు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి కూరని గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాలకి చక్కగా కూరంతా దగ్గర పడిపోయి నూనె పైకి తేలినప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేస్తే సరిపోతుంది. ఇంతేనండి. ఎంతో రుచిగా ఉండే ఆనపకాయ మసాలా కూర రెడీ అయిపోయింది. ఈ కూరని మీరు వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా, చపాతీలో నంచుకొని తిన్నా చాలా చాలా బావుంటుంది. ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి.